అల్లు అర్జున్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది హీరో అల్లు అర్జున్ మాత్రమే. అలాగే 2 సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. అలాగే ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 25 మిలియన్ల మంది ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న తొలి దక్షిణాది హీరో అల్లు అర్జున్ మాత్రమే. అలాగే పుష్ప సినిమాతో తన నటన గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే టాలీవుడ్ లో దేశముద్రు సినిమాతో 6 ప్యాక్ పరిచయం చేశాడు అల్లు అర్జున్. అలాగే అల్లు అర్జున్ కి నటి ఐశ్వర్య రాయ్ అంటే అభిమానం. ఆవిడకి పెళ్లైనప్పుడు చాలా బాధపడ్డాడంట. అలాగే అల్లు అర్జున్ కి బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర. ఇప్పటికే చాలా సార్లు ఆ సినిమాలు చూశారంట. అలాగే 2021 సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన ఇండియన్ సినిమాగా పుష్ప సినిమా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నాడు అల్లు అర్జున్. అలాగే రుద్రమ్మదేవి సినిమా సమస్యలో ఉందని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆ ప్రాజెక్టుకు తనలాంటి స్టార్ అవసరం అనుకున్నాడు. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండానే గోణ గన్నారెడ్డి పాత్ర పోషించాడు.